ఇది ఒక అందమైన భూలోకం. ఈ భూలోకంలో మనుషులు, జీవరాశులు అందరూ విష్ణునామం స్మరించుకుంటూ ఆనందంగా ఉన్నారు. ఓం నమో వాసుదేవాయ నమః. ఓం నమో వాసుదేవాయ నమః. అలాంటి భూలోకంలో అసురుల అరాచకం. అసుర కులగురువు శుక్రాచార్యుడి నిరీక్షణ. ఈ కవల సోదరులిద్దరికీ శుక్రాచార్యుడు తామసిక విద్యలన్నింటినీ నేర్పించాడు. అసురులు వస్తున్నారు. వచ్చేది అసురుల మహారాజు, మా అన్న హిరణ్యకశుడు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. దెబ్బకి అబ్బని గుర్తుకు తెస్తా, నెత్తుటి స్నానం నీకు చేస్తా. అన్నీ నాశనమైపోయాయి. మా సమాజం, మా ప్రజలు, మా కలలన్నీ. ఎందుకంటే మీకన్నీ కావాలి. ఓ ప్రభు, ఎక్కడున్నావు? అసంభవం. మీరేమైనా చేసుకోండి, అన్నిటినీ నాశనం చెయ్యండి, మమ్మల్ని, మా నాగరికతని ఎంతైనా దోచుకోండి. ఒకదాన్ని మీరు ఎన్నటికీ దోచుకోలేరు. మాకున్న పరమ భక్తి విష్ణు పట్ల. ఓం నమో భగవతే వాసుదేవాయ. విష్ణువే ముఖ్యుడు, అందుకే తానే సర్వస్వమని అహంకరిస్తుంటాడు. తుచ్చులనుకుంటాడు మనల్ని. అయితే ఈ తుచ్చ హిరణ్యాక్షుడు అన్నిటినీ దోచుకుంటాడు సోదరా. నా ఈ చేతులతో నేను మొత్తం భూలోకాన్ని దాచేస్తాను. అప్పుడు వాడు బయటికి రావాల్సిందే. విష్ణువు బయటికి రావాల్సిందే. భూలోకానికి కాదు, భూమిని వెతకడానికి. అర్థమైంది సోదరా. ఈ కార్య సాధనకై నన్ను ఆశీర్వదించు. అసుర జాతి మొత్తం నీ కోసం నిరీక్షిస్తూ ఉంటుంది. దుష్టుడా, నా ప్రభు నిన్ను నాశనం చేస్తాడు. నన్ను వదిలి. ఓ ప్రభు, నన్ను రక్షించు. కళ్ళు తెరు. కశ్యపు పుత్ర హిరణ్యకశిప. ఈ హిరణ్యకశిపుని శతకోటి ప్రణామాలు. నేను నీ తపస్సుకి ప్రసన్నుడనయ్యాను వత్స. కోరుకో, నీకే వరం కావాలో కోరుకో. అన్నీ కావాలి. ఓ బ్రహ్మదేవా, నాకు వరం ఇవ్వండి. ఈ సృష్టిలో మీచే సృష్టించబడిన ఏ జీవి వల్ల నాకు మరణం సంభవించకూడదు. అది దేవతలైనా, మానవులైనా, పశుపక్షాదులైనా సరే. నా మరణం పగలు గాని, రాత్రి గాని, నా మరణం గృహం లోపల గాని, గృహం వెలుపల గాని
అస్త్ర శస్త్రాల వల్ల కాని, సజీవుల చేత కాని, నిర్జీవుల చేత కాని, అదే విధంగా యోగం ద్వారా లభించే అన్ని సిద్ధులు నాకు ప్రదానం చెయ్యండి. ముల్లోకాలలో యశస్సు ఐశ్వర్యం నాకే దక్కాలి. దానితో నేను సమస్త జీవులకు సామ్రాట్టునవ్వాలి. ఆ అఖండ శక్తిని నాకు ప్రదానం చెయ్యండి. ఈ బ్రహ్మాండంలోనే శక్తివంతుడైన పురుషునిగా మారే వరాన్ని నాకు ప్రసాదించండి బ్రహ్మదేవా. నేను అఖండ శక్తివంతుణ్ణవ్వాలి. ఇటువంటి వరాన్ని ఇప్పటి వరకు నేను ఏ భక్తుడికి కూడా ఇవ్వలేదు. అయినప్పటికీ ఒకటి మాత్రం నిజం, నీవు చేసిన విధంగా ఘోరమైన తపస్సు ఇంతకు మునుపెవ్వరూ సృష్టిలో చెయ్యలేదు. ఇక మీదట భవిష్యత్తులో చెయ్యబోరు. తథాస్తు. కాలచక్రం మాయ ఎలాంటిదంటే, అంధకార శక్తితో అల్లాడుతోన్న సామ్రాజ్యంలో ఒక పవిత్ర జ్యోతి వెలుగులు నింపేందుకు సిద్ధమవుతోంది. ఆ జ్యోతి పేరు ప్రహ్లాద. నారాయణాయ నమో నమః. వాసుదేవాయ నమో నమః. గరిమలగిమలుగా నువ్వే, కనులెదుట మహిమగా నువ్వే, జన్మ సాఫల్యము పొందా నిన్ను చూడగా. మేఘమంచులా దాటేస సంద్ర గర్భము నీ దేశ, అవధులను దిగమించేసా నిన్ను చూడగా. నీచుడా, అధముడా, కులద్రోహి, ఇలా పదే పదే వచ్చి నీ ముఖాన్ని నాకు చూపించేందుకు నీకేమాత్రం సిగ్గనిపించడం లేదా? మాయావి పిరికి పంద విష్ణువును నేను వదిలిపెట్టను. పిలువు అతన్ని. కనీసం నీవు పిలిచినప్పుడైనా అతను నా ముందుకొస్తాడేమో చూద్దాం. ఈ రోజే తేలిపోవాలి. మా ఇద్దరిలో పిరికి నక్క ఎవరో, సింహం ఎవరో. మీరు ఎవరినైతే పిలవాలి అనుకుంటున్నారో ఆయన సర్వాంతర్యామి, సర్వత్రా ఉంటారు. ఆయన సర్వవ్యాపి. ప్రహ్లాద, నీ విష్ణువు అంతటా వ్యాపించి ఉంటాడు కదూ? అలా అయితే అతని స్తంభంలో కూడా ఉండాలిగా. అందులోనూ ఉన్నారు. అయితే నీవు ప్రార్థించు ప్రహ్లాద. నీ మాట నిజమవ్వాలను. భక్తుని కోసం ఆ విష్ణువు ఏం చేయగలడో నేను చూస్తాను. సింహము ప్రళయకాల రుద్రహరుడు సింహమైన కాయం శ్రీచక్రి జయము ఖాయం. చేసి తత్తరిల్లు కత్తిరవిది అస్త్రశస్త్ర సమన కవిత చీచు అరివది. అసుర సంధ్య వేళలో అసురునింక సంహరించు. భూమికి తొలగు దుర్బలం హిరణ్య కశ్యపాహతం పదం పదం పదం. నవహ రుద్ర రూపం, నవహ రుద్ర రూపం, నవ్ 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 నవ్.
ఆసన్నమైంది. నీ అంతం నా మృత్యు గృహం లోపల గాని వెలుపల గాని సంభవించదు. నేల మీద కాదు, ఆకాశంలో కూడా కాదు, సజీవ నిర్జీవుల చేత కాదు. ఏ శస్త్రం వల్ల కూడా నాకు మరణం సంభవించదు. హిరణ్యకశ్యప, నీకిదెప్పుడు అర్థమవుతుంది? నేనే ఈ జగత్తుకు తండ్రినని. బ్రహ్మదేవుడు నా సృష్టి, నేనే సృష్టికర్తను, నేనే భగవంతుడిని. మూర్ఖుడా, నన్ను చూడు. నేను నరుణ్ణి కాదు, మృగాన్ని కాదు. నేనే నరసింహ. అస్తమిస్తున్న సూర్యుణ్ణి చూడు. ఇప్పుడు పగలు కాదు, రాత్రి కూడా కాదు. నువ్వు గృహం లోపల లేవు, అలాగే వెలుపలా లేవు. చూడు, నువ్వు గడప మీదున్నావు. నువ్వు భూమి మీద లేవు, ఆకాశంలో లేవు. నువ్వు నా తొడల మీద ఉన్నావు. ఇక శస్త్రం సంగతి విను. నా గోళ్లను బాగా చూడు. ఇవి సజీవము కావు, నిర్జీవము కావు. హే ప్రభు, శాంతించండి. నేనెలా మీ ఒడిలో శయనించి అమృత తుల్యమైన మీ ప్రేమని పొందగలనంటారా? ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే బ్రహ్మ, శివుడు, లక్ష్మీదేవి కన్నా నీవే నాకెంతో ప్రియమైన వాడివి. హే ప్రభు. నాగరాజ్ సార్కి రియలీ దే టుక్ టీచర్స్, డ్యాన్స్ మాస్టర్స్ అందరు రండి. హై స్కూల్ స్టాఫ్, డ్యాన్స్ మాస్టరు, సనా మేడం అందరు రండి. రండి. అనిల్ సార్ వాళ్ళు ఎక్కడున్నారు? నిలబడండి. హై స్కూల్ స్టాఫ్ అంతా రండి. మీరు కొంచెం ఫ్రేమ్లో నిలబడండి, అట్లే నిలబడండి. వాడిని ఎవరిని ఎత్తుకోండి. ప్రహ్లాదుడు ఉన్నాడా? ఓకేనా? సుమన్ సార్ ప్లీజ్ జాయిన్ ద ఫోన్. కేజీ అయాన్ గ్రాడ్యుయేషన్ ఈరోజే పట్టా తీసుకున్నాడు. దుమ్ము రేపాడు. ఒకసారి గట్టి క్లాప్స్ కొట్టండి.